లోక్సభ స్పీకర్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సభాపతిగా మరోసారి ఓం బిర్లానే విజయం సాధించారు. ఇవాళ జరిగిన ఓటింగ్లో ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్ పై ఓం బిర్లా గెలుపొందారు. మూజువాని ఓటుతో ఓం బిర్లా విజయం సాధించిన విషయాన్ని ప్రొటెం స్పీకర్ బహుర్తారి మహతాబ్ ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే ఎన్డీఏ కూటమి తరపున లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్ సహా మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం చేశారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక చేపట్టారు. మూజువాని ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచారు. స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. అనంతరం ఓం బిర్లాను మోదీ, రాహుల్, కిరణ్ రిజిజు సాధారణంగా సభాపతి స్థానం వద్దకు తీసుకువెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. आपके चेयर है, आप संभालें प्लीज। గతానికి భిన్నంగా ఈసారి స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలన్న షరతుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో స్పీకర్ స్థానానికి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి నిలిపింది. ఇండియా కూటమి తరఫున సీనియర్ ఎంపీ కొడికినేని సురేష్ బరిలో నిలిచారు. దీంతో గత 50 ఏళ్లలో తొలిసారిగా స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. ఓం బిర్లా రాజస్థాన్లోని కోటా లోక్సభ స్థానం నుంచి ఆయన మూడోసారి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీ వైపు తిరుగుబాటు చేసి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజన్పై 41,974 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2003 నుంచి ఓం బిర్లా ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. 2003లో తొలిసారిగా కోటాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2008లో కోటా సౌత్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత శాంతి ధారీవాల్ పై విజయం సాధించారు. 2013లో కోటా సౌత్ స్థానం నుంచి మూడోసారి గెలుపొందారు. ఓం బిర్లా 2014లో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2019, 2024లో విజయం సాధిస్తూ వచ్చారు. 2019లో బీజేపీ ఆయన్ను స్పీకర్గా చేసింది. సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం లేకపోయినా ఓం బిర్లా సభను నడిపిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓం బిర్లా హయాంలో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, 3 క్రిమినల్ చట్టాల అమలుతో సహా అనేక ముఖ్యమైన పనులు కార్యరూపం దాల్చాయి. ఓం బిర్లా 1962 నవంబర్ 23న రాజస్థాన్లోని కోటాలో జన్మించారు. ఆయన తండ్రి పేరు శ్రీకృష్ణ బిర్లా, తల్లి పేరు శ్రీమతి శకుంతలాదేవి. మార్చి 11, 1991న ఆయన డాక్టర్ అమితా బిర్లాని వివాహం చేసుకున్నారు. వీరికి ఆకాంక్ష, అంజలి బిర్లా అనే 2 కుమార్తెలు ఉన్నారు. ఓం బిర్లా విద్యాభ్యాసం 1986లో మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి ఎంకామ్ డిగ్రీ పూర్తి చేశారు.